Good morning, friends. Very good morning to everyone. My dear future winners and leaders, how are you? Welcome back to Practical Literacy Revolution. Friends, network marketing industry, network marketing business లో ఒక 4 రకాల అద్భుతమైన పవర్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 రకాల పవర్స్ ఉండటం వల్ల నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక మంచి ఫీల్డే. నెట్వర్క్ మార్కెటింగ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డ్స్ ఇన్ ద వరల్డ్ అని మనం స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నాము. చాలా మంది అడుగుతుంటారు, సార్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు, రెఫర్ చేస్తారు, సిఫారసు ఎందుకు చేస్తారు అని. సో బికాస్ ఆఫ్ ఓన్లీ దీస్ 4 స్ట్రాంగ్ పవర్స్ I definitely prefer or refer this network marketing business. My friends, ఆ 4 పవర్స్ ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. Are you all ready? ఇందులో మొదటి పవర్ వచ్చేసి పవర్ ఆఫ్ యూనిటీ. పవర్ ఆఫ్ యూనిటీ మీ అందరికి తెలిసిందే. యూనిటీ అంటే ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్ గా ఎవల్యూషన్ రెవల్యూషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనిటీలో ఏం జరుగుతుందంటే 1+1 మామూలుగా అయితే 2 అంటాము. కానీ ఎక్కడైతే సినర్జిటిక్ ఎఫెక్ట్ అంటే యూనిటీ ప్రాసెసింగ్ జరుగుతుందో అక్కడ 1+1 అంటాము. అంటే 2 శక్తులు కలిసినప్పుడు ఒక శక్తి ఉత్పన్నం ఎక్స్ట్రా జరుగుతుంది. దిస్ ఈస్ ద పవర్ అన్నమాట. దాన్నే యూనిటీ అంటాము. ఆ యూనిటీలో అంత పవర్ ఉండటం వల్ల ఆ యూనిటీ వల్ల నెట్వర్క్ మార్కెటింగ్ కి ఈరోజు అద్భుతమైన పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు చూడండి, ఒక పనిని ఒక్కరము చేయలేము. ఒక పనిని ఇద్దరం కలిస్తే ఇంక కొంచెం ఈజీగా చేస్తాము. ఒక పనిని 3 కలిస్తే చాలా ఈజీగా చేస్తాము. ఒక పనిని 4 కలిస్తే అవలీలగా చేస్తారు. ఒక పనిని 5 కలిస్తే అసలు లెక్కలోకే తీసుకోము, అంత సింపుల్ గా చేసేస్తాము. అంటే ఇలా యూనిటీ అనేది పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఆ యూనిటీలో ఒక స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, ఒక పొటెన్షియల్ అనేది పెరుగుతుంది, ఒక తెలియనటువంటి ఏదో ఒక అద్భుతమైన శక్తి అందులో ఫామ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిటీ. ఆ యూనిటీ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండటం వలన మనకు ఈ పొటెన్షియల్ అనేది జరుగుతుంది. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డ్స్ ఇన్ ద వరల్డ్ అని నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ యూనిటీ ఎందుకు ఫామ్ అవుతుంది? నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే టీం వర్క్. అంటే టీం అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. Without team, we can't say that is network marketing. Only with team only we proudly say that is the teamwork or network marketing or direct selling industry. అయితే ఇక్కడ టీముని మనము రిక్రూట్ చేసుకునే అవకాశం మనకుంది. ఇప్పుడు జాబ్ లో కానీ బిజినెస్ లో కానీ స్మాల్ స్కేల్ బిజినెస్ లో మనం కొంతమందిని పెట్టుకొని చేసుకునే అవకాశం లేదు. ఆ ఆప్షన్స్ అక్కడ లేవు. కానీ ఇక్కడ ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఉండటమే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నటువంటి అద్భుతమైన ఛాన్స్ ఆర్ ఛాయిస్ అనుకోండి. అలా యూనిటీ ఉండటం వల్ల, టీం ఫామ్ చేసుకునే అదృష్టం ఉండటం వల్ల యూనిటీ ఏర్పడుతుంది. ఆ యూనిటీ ఉండటం వల్ల యూనిటీలో తెలియనటువంటి ఒక సినర్జిటిక్ ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ గానీ నెట్వర్క్ మార్కెటింగ్ గానీ స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ గా ఉండే అవకాశం ఉంది. దిస్ ఈస్ వై ఐ సెడ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ one of the best fields in the world. And what is the second power is there? Second power ఏముందంటే power of duplication. Power of duplication. Duplication అంటే ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ జాబ్ లో నాకు ఛాయిస్ ఉండదు. అంటే విచ్ మీన్స్ నాలాంటి వాళ్ళను తయారు చేసుకునే అర్హత, ఆప్షన్, అధికారం నాకు ఉండదు. నేను ఒక్కరినే వర్క్ చేయాలి, ఒంటరిగా వర్క్ చేయాలి, ఒకటే బ్రెయిన్ తో పని చేయాలి, 2 చేతులతో పని చేయాలి. నేను ఎంతకాలం చేసినా నా యొక్క ఇన్కమ్ పెరగదు. ఎందుకంటే నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా లేదా నా ఇన్కమ్ ఆగిపోతూ ఉంటుంది. కానీ సాధారణంగా డూప్లికేషన్ అంటే ఏంటంటే మనము మన బిజినెస్ ని మనలాంటి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రక్రియ. దీన్నే సింపుల్ గా చెప్పాలంటే నెట్వర్క్ బిల్డింగ్ అంటాం. నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, నెట్వర్క్ బిల్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్రాంచైజెస్ ఉంటాయి.
ఇప్పుడు మెక్డొనాల్డ్స్ తీసుకోండి, లేదా బాటా షోరూమ్ తీసుకోండి, లేదా రిలయన్స్ రకరకాల రిలయన్స్ ట్రెండ్స్ తీసుకోండి, ఇలా రకరకాల పిజ్జా హాట్స్ తీసుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి వాటిని ఇతర ప్రదేశాలలో ఎస్టాబ్లిష్ చేస్తారు. అలా చేసినప్పుడు ఫ్రాంచైజెస్ ఇస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నథింగ్, దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డూప్లికేషన్. అంటే వారు అక్కడ ఓనర్ ఉన్నా లేకున్నా అతని యొక్క వర్క్ జరిగిపోతూ ఉంటుంది. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డూప్లికేషన్. అక్కడ ఏం జరుగుతుందంటే నేను ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు, బట్ నేను ఇతరులకు ఫ్రాంచైజ్ ఇవ్వరాదు. అంటే సింగిల్ ఫ్రాంచైజ్ సిస్టమ్ అంటారు దాన్ని. సో దాన్ని సింప్లిఫై చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇది మల్టీ ఫ్రాంచైజ్ సిస్టమ్ అనమాట. నేను ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక ఫ్రాంచైజ్ లాగా ఒక మెంబర్షిప్ తీసుకుంటున్నాను. ద సేమ్ బ్రాండ్ ని నేను వేరే వాళ్ళకి నాలాగా ఫ్రాంచైజెస్ ఇచ్చే అధికారం నాకు నెట్వర్క్ మార్కెటింగ్ లో దొరుకుతుంది. వేరే బిజినెస్ లో అది లేదు. అక్కడికి నేను ఒకరిని తీసుకోవాలి, ఒకరిని ఆగిపోతాను. కానీ ఇక్కడ ఇతరులకి నేను ఫ్రాంచైజ్ ఇచ్చే అధికారం ఉంది. ఇట్స్ నథింగ్ బట్ రిక్రూటింగ్ అన్నమాట. అంటే నాలాంటి వాళ్ళని వేరే వాళ్ళని నేను జాయిన్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి this is called multi franchise system. That is the power of network marketing that is there in this network marketing, so that we proudly say that this is one of the best businesses in the world అని మనం చెప్పచ్చు. సో ఆ ఆప్షన్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మనం ఎంతమందినైనా రిక్రూట్ చేసుకోవచ్చు. ఎంతమంది కన్నా నేను సేమ్ అవకాశాలని రిక్రూట్ చేసే అధికారాన్ని మనం సింపుల్ గా చెప్పాలంటే డూప్లికేషన్ అంటారు. అంటే నాకు ఎలాంటి అధికారాలు ఉన్నాయో, నాకు ఎంతవరకు ఇన్కమ్ సంపాదించే అధికారం ఉందో, నాకు ఎలాంటి ఇన్కమ్స్ తీసుకునే అధికారం ఉందో, సేమ్ ఇన్కమ్స్ సేమ్ మెథడ్ లో సేమ్ గా నా కింది వాళ్ళు తీసుకునే అధికారము ఉంది. మళ్ళీ వాళ్ళ కింది వాళ్ళు కూడా తీసుకునే అధికారం ఉంది. అలా ఉండటాన్నే మనం డూప్లికేషన్ అంటాము. ఇక్కడ నేను కొంతమందిని క్రియేట్ చేసుకున్న తర్వాత వారికి నా యొక్క నాలెడ్జ్ ని, నాకు తెలుసుకున్నటువంటి అంతా నేను వారికి నేర్పిస్తూ ఉంటే నేను డూప్లికేషన్ చేస్తున్నాను అని అర్థం. ఇలా డూప్లికేట్ అంటే ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇలా ఎడ్యుకేట్ చేయటం వల్ల లాభం ఏంటంటే ఒకానొక సమయంలో ఒక మంచి టీం ఫామ్ అయిన తర్వాత ఒక 6 months 1 year 2 years తర్వాత నాకంటూ ఒక టీం ఫామ్ అవుతుంది. ఒక 100 మంది టీం అయిన తర్వాత ఈ 100 మంది టీం నాలాగా అందరికీ నేను నాలెడ్జ్ ఇచ్చి నేర్పించిన తర్వాత ఇంకా నేను నేర్పించాల్సిన అవసరం లేనప్పుడు నేను ఏదో ఒక రోజు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా నా కింద వర్క్ జరుగుతూ ఉంటుంది, నాకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. దీన్ని రెసిడ్యువల్ ఇన్కమ్ అంటాము, ప్యాసివ్ ఇన్కమ్, వన్ కైండ్ ఆఫ్ పార్షియల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. దీన్నే మనం పొటెన్షియల్ ఇన్కమ్ అంటాము. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే డూప్లికేషన్ ఈస్ నథింగ్ బట్ నాలాంటి వాళ్ళని నేను తయారు చేయటము. నేను ఉన్నా లేకపోయినా, నేను ఒక రోజు వర్క్కి వెళ్ళకపోయినా, 10 రోజులు వర్క్కి వెళ్ళకపోయినా నా ఇన్కమ్ పడిపోకుండా రావాల్సినటువంటి ఇన్కమ్ రావటం. ఎందుకంటే నేను లేకపోయినా పని జరుగుతుంది కాబట్టి నాకు ఇన్కమ్ వస్తుంది. అంటే నేను లేకున్నా పని జరిగే విధానాన్నే డూప్లికేషన్ అంటారు. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో డూప్లికేట్ చెయ్యరు, అందుకే ఓడిపోతుంటారు. నేను అంటాను ఫస్ట్ మనం డూప్లికేట్ అయి మన కింది వాళ్ళని మనం డూప్లికేట్ అంటే జిరాక్స్ లాంటిది. ఒరిజినల్ ఎంత పర్ఫెక్ట్ ఉంటే జిరాక్స్ అంత పర్ఫెక్ట్ వస్తుంది. అంటే మనం ఒరిజినల్ కాబట్టి మనం పర్ఫెక్ట్ గా నేర్చుకొని అన్ని విధానాలని మన కింది వాళ్ళకి నేర్పించగలుగుతాము. దాన్నే డూప్లికేషన్ అంటారు. ఈ డూప్లికేషన్ ప్రక్రియ అదర్ బిజినెస్ లో లేదా చిన్న బిజినెస్ లో లేదా జాబ్ లో లేదు, ఇక్కడ ఉంది. కాబట్టి దట్ ఈస్ ద స్ట్రాంగ్ పవర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ థర్డ్ పవర్ ఈస్ దేర్ ఫ్రెండ్స్. థర్డ్ పవర్ ఏంటంటే పవర్ ఆఫ్ ఈక్వాలిటీ, అంటే సమానత్వం. నెట్వర్క్ మార్కెటింగ్ లో రిజర్వేషన్స్ ఉండవు, అది నాకు బాగా నచ్చింది. నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రాంతాలతో, భాషలతో, మతాలతో, కులాలతో, గుణాలతో ఏ సంబంధం ఉండదు. పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, హైట్, పర్సనాలిటీ, వెయిట్ ఇవేవి అక్కర్లేవు. రకరకాల జాబులకి ఇవన్నీ అవసరం ఉంటుంది. రకరకాల బిజినెస్లకి పెట్టుబడులు, అంటే పెద్ద పెట్టుబడి పెట్టే వారికి పెద్ద ఇన్కమ్ వస్తుంది, చిన్న పెట్టుబడి పెట్టే వారికి చిన్న ఇన్కమ్ వస్తుంది. ఇలాంటి ఏ ఎలిజిబిలిటీస్, ఏ క్రైటీరియా లేకుండా కేవలం మనిషి యొక్క నిజమైనటువంటి సామర్థ్యము, శక్తి, పొటెన్షియల్, మనిషికి ఉన్నటువంటి స్కిల్, నాలెడ్జ్, యాటిట్యూడ్ ని ఉపయోగించి తను ప్లస్ నాకు ఇప్పుడు నెలకి 6 లక్షల రూపాయలు సంపాదించే ఒక బిజినెస్ లో నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అయ్యాను అనుకుందాం. ఇప్పుడు నేను కూడా నాకు కింద రిక్రూట్ చేసే వాళ్ళందరికీ కూడా 6 లక్షల వరకు సంపాదించే సేమ్ అవకాశం ఉంటుంది. సంపాదిస్తారా లేదా దాట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ స్కిల్, టాలెంట్, ఎఫర్ట్స్. అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కానీ నాకు ఎలాంటి సేమ్ అథారిటీస్,
సేమ్ ఏవైతే ఉన్నాయో అన్ని అథారిటీస్ నా కింది వారికి ఉంటుంది, వారికి కూడా వాళ్ళ కింది వాళ్ళకి సేమ్ అథారిటీస్ ఉంటుంది. అంటే ఎవరు ఇక్కడ బాసు కారు, ఒకరి కింద ఒకరు ఉంటామే కానీ ఎవరికి బాస్ కాము. అండ్ మీరు ఇంతే పని చేయాలి, మీరు ఇంత చేస్తే ఇంత వస్తుంది అనే టార్గెట్స్ లిమిట్స్ అనేటివి ఉండవు. దీన్ని ఏమంటారంటే సమానత్వం. అందరికీ సేమ్ అధికారం ఉంటుంది, అందరికీ సేమ్ సంపాదించే అవకాశం ఉంటుంది, సేమ్ అందరికీ ఒక రకమైనటువంటి ఈ సమానత్వం ఉంటుంది. అందుకే దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ పవర్. ఆ పవర్ నాకు సమానత్వం ఉండాలి, నేను మనిషిగా గుర్తించబడాలి అని కులాలు, మతాలు, ప్రాంతాలు, భేదాలు, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అందరికీ సర్వ అధికారాలు, సర్వ సమానత్వమైన సంపాదన ఆపర్చునిటీ కల్పించే ఏకైక ఇండస్ట్రీ దట్ ఈస్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్. దాట్స్ వై ఐ సే నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెసెస్ ఇన్ ది వరల్డ్. Last power is there, but not least friends, చాలా ఇంపార్టెంట్, పవర్ ఆఫ్ ఫ్రీడమ్. ఎస్, ప్రతి ఒక్కరు స్వాతంత్రంగా జీవించాలనుకుంటారు, నన్ను నేను లీడ్ చేసుకోవాలనుకుంటారు, నా యొక్క రైట్స్ ని నేను వాడుకోవాలి అనుకుంటారు, నాకు నచ్చినప్పుడు నేను పని చేసుకోవాలనుకుంటారు, నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను పని చేసుకోవాలనుకుంటారు. కొంతమంది ఒకరోజు ఎక్కువ పని చేయాలనుకుంటారు, కొంతమంది ఒకరోజు బాగా తక్కువ పని చేయాలనుకుంటారు. ఇంట్లో ఫ్యామిలీకి అవసరాలు ఉంటాయి, వారికి టైం స్పెండ్ చేయాలనుకుంటారు. ఇంట్లో ఎమర్జెన్సీ ఉంటుంది, అయ్యో ఈ ఒక్కరోజు జాబ్ లేకపోతే బాగుండు అని బాధపడేవారు ఎంతో మంది ఉంటారు. ఆ విధంగా ఎమర్జెన్సీ నీడ్స్ ఉన్నప్పుడు కూడా టైంని కేటాయించలేని ఎంతో మంది ఎంప్లాయీస్ బాధని నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను. సో అంటే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నానంటే డబ్బు సంపాదనతో పాటు నాకు టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఇవి రెండే కాకుండా నాకు ఎక్కడైనా వర్క్ చేసుకునే అవకాశం ఉంటే బాగుండు అనేది ఉంటుంది. అంటే లిమిట్ లేకుండా, దెర్ ఇస్ నో లిమిట్, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్, రూల్స్ అంటే బౌండింగ్స్ అనేటివి లేకుండా ఉన్నటువంటి ఏకైక ఫీల్డే నెట్వర్క్ మార్కెటింగ్. ఇక్కడ నాకు నచ్చినంత వర్క్ చేసుకోవచ్చు, నచ్చినంత సేపు చేయొచ్చు, ఒకరోజు ఎక్కువ చేయొచ్చు, ఒకరోజు తక్కువ చేయొచ్చు. నా ప్లస్ ఇక్కడ నా అధికారాలు నాకే ఉంటాయి, నాకు ఏ విధంగా వర్క్ చేయాలనుకుంటే ఆ విధంగా చేయొచ్చు, నా ప్లానింగ్ నేనే చేసుకోవచ్చు. ఇక్కడ కర్త, కర్మ, క్రియ అన్నీ మనమే. ఇక్కడ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ మిగిలిన రకరకాల డిపార్ట్మెంట్స్ సినిమాలో ఉంటాయి కదా, ఆల్ 24 కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనమే హీరో, మనమే డైరెక్టర్, మనమే రియాక్టర్, మనమే రిజల్ట్, మనమే అన్ని. సర్వ హక్కులు మనకుంటాయి. అంటే ఒక మనీ ఫ్రీడమ్ అండ్ టైం ఫ్రీడమ్, దాంతోపాటు వర్క్ ఫ్రీడమ్ అండ్ ఎక్కడైనా పని చేసుకునేటటువంటి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఇందులో ఉండటం వల్ల నేనంటాను దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెసెస్ ఇన్ ద వరల్డ్. ఈ 4 స్ట్రాంగ్ పవర్స్ ఇందులో ఉండటం వల్ల నేను స్ట్రాంగ్ గా నెట్వర్క్ మార్కెటింగ్ ని నేను ఇతరులకి సిఫారసు అండ్ స్ట్రాంగ్ గా ఇతరులకి రికమెండ్ చేస్తున్నాను. అట్లీస్ట్ పార్ట్ టైం అయినా దీన్ని మనం చేసుకోవచ్చు అని. సో ఇవి మీకు నచ్చినట్టయితే వీటిని తెలుసుకొని మీ యొక్క బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి దీన్ని వాడుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు ఎంత ఎక్కువగా కంపాషన్ ని ఎంత ఎక్కువగా మన ఛానల్ తో కనెక్ట్ అయ్యి ఉండి మిగిలిన ప్రతి ఒక్కరికి మీ టీములో మీకు తెలిసిన నెట్వర్క్ మార్కెటింగ్ లో నెగిటివ్ ఉన్న ప్రతి మిత్రుడికి మన ఛానల్ ని చేరవేయండి. అలా చేరవేస్తే వాళ్ళు ఎందుకు నెగిటివ్ గా ఉంటారు, ఎందుకు వారు సక్సెస్ కారో నేను చూస్తాను. అలా మీరు ఎంత ఎక్కువగా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే అంత ఎక్కువ స్టఫ్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.